నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. కడపలో పెద్ద దస్తగిరి హత్య మనందరికీ గుర్తుండే ఉంటుంది కదా. సరిగ్గా వైఎస్ వివేకానంద రెడ్డి స్టైల్లో జరిగినట్లుగానే పెద్ద దస్తగిరి హత్య కూడా జరిగింది. అయితే ఇందులో టీడీపీ నాయకుల హస్తం ఉందని వైసీపీ గతంలో ఆరోపించింది. కానీ ఈ ఆరోపణలో ఎంత మాత్రమూ నిజం లేదని, వైసీపీ నేతల మధ్య ఆర్థిక తగాదాల వల్లే అతని హత్య జరిగిందని తాజాగా విచారణలో తేలింది. ఇందులో జగన్ మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హస్తం ఉందని స్పష్టమైంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అధికారం అండగా ఉంటే ఏమైనా చేయొచ్చు అన్నట్లుగా సాగింది మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీరు. కడపలో సుమారు 100 కోట్ల విలువైన ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆస్తులను తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. పేద ముస్లిం విద్యార్థులకు చదువు అందించేందుకు 1989లో ఏర్పాటైన తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీకి చెందిన 24.26 ఎకరాల భూమిపై కన్నేసిన ఆయన నిబంధనలకు విరుద్ధంగా మరో కమిటీని ఏర్పాటు చేసి ఈ భూదందాకు తెరలేపారు. కోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చినా ఆ భూములు 22A నిషేధిత జాబితాలో ఉన్నా లెక్క చేయకుండా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఈ రిజిస్ట్రేషన్ల పర్వం పూర్తి చేసుకున్నారు. ఈ భూదందాయే చివరకు ఒక హత్యకు దారితీసింది. అక్రమంగా కొట్టేసిన భూమిలో 9.70 ఎకరాలను పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ పేరుతో రవీంద్రనాథ్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఆ ఆస్తిని తిరిగి రాయించుకునే విషయంలో లేదా ఇతర రియల్ ఎస్టేట్ డెవలపర్లకు ఇచ్చే విషయంలో దస్తగిరితో విభేదాలు వచ్చాయి. ఈ భూమిని రాసిచ్చేందుకు దస్తగిరి ఒప్పుకోలేదు. ఈ తగాదానే ఆయన హత్యకు మూలమని పోలీసుల విచారణలో తేలింది. రవీంద్రనాథ్ రెడ్డికి దస్తగిరి బినామీగా వ్యవహరించారని, వీరి మధ్య జరిగిన ఆర్థిక వివాదాలే ప్రాణాలు తీసే వరకు వెళ్లాయని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు సొసైటీ ఆస్తుల నిర్వహణకు నిధులు లేక ఈ వివాదాల కారణంగా గత ఏడాది పాలిటెక్నిక్ కాలేజీ కూడా మూతపడింది. విద్యార్థులకు చదువు అందించేందుకు ఏర్పాటైన కాలేజీ కాస్త ఎమ్మెల్యే అక్రమాలకు బలైపోయింది. అక్రమంగా జరిగిన ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని అప్పట్లో కలెక్టర్ ఆదేశించినా ఇప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు కోసం కేటాయించిన కోట్ల విలువైన భూములు ఇప్పుడు బినామీల చేతిలో చిక్కుకుపోయాయి. సొసైటీ ప్రెసిడెంట్ నజీర్ హుసేన్ ఇచ్చిన వాంగ్మూలం ఈ అక్రమాలను మరింత బట్టబయలు చేస్తుంది. దీంతో పెద్ద దస్తగిరి హత్య సమయంలో టీడీపీపై నెపం వేసే ప్రయత్నం చేసిన వైసీపీ నేతలకు ఈ నిజాలు షాకింగ్ ఇచ్చినట్లయింది. వైసీపీ నేతల మధ్య తగాదాలే హత్యకు దారితీశాయని తెలియడంతో తెల్లమొఖాలు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది.